ఓకే సార్. మంగా ఇది పట్టుకో. బ్లాక్ బాగుందా? షార్ట్ రెడీయా? నువ్వు రోల్ చేయి నేను చెప్తాను. ఓకే అనియా. సార్ నాకెందుకు ఈ మర్డర్ 2 days ఓల్డ్ అనిపిస్తుంది. లేదు మంగా, బాడీ ఇంకా ఫ్రెష్ గా ఉంది కదా. సార్ మొత్తం అంతా ఎతికేసారు, ఒక క్లూ కూడా దొరకలేదు సార్. ఎక్స్పెక్ట్ చేశాను. ఆ. నీ కంటితో ఎతికితే ఎదురుగా ఏనుగున్నా కనపడతాయా? నువ్వు ఎలాగో క్లూలు పట్టుకోలేదు గానీ ఓ పని చెయ్యి. ఓ పొడుపు కథ పొడుస్తాను, అదేంటో విప్పు. చిటికలో ఇప్పేస్తాను సార్. కోమల రెండు ఉండు కొడే పశ్రమ కాదు, కటిపట్లు ఉండు కడల కండు నిలమేత అడగదు, మేఘనికి ఆశించు. ఏంటేది? దొరికేసాడు. నిజం చెప్పండి సార్, ఇది పద్యమా పొడుపు కదా? చెరువయ్యా. చెరువా? క్లూలు పట్టుకోలేవు, పొడుపు కథలు విప్పలేవు, కనీసం బాడీనన్న పోస్ట్ మార్టం తీసుకెళ్ళగలవా? చిటికలో తీసుకెళ్తాను సార్. తీసుకెళ్ళి పద. పదండ్రా, బాడీ పట్టండి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు పెద్ద చెరువు కట్ట పక్కన మర్డర్ జరిగిన ప్లేస్మెంట్ లో ఉన్నాం. మృతుడి పేరు సోమనాయుడు, ఊరు దుగ్గడ అని పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ హత్య జరిగిన కారణాలు క్లూస్ ఏమి దొరకపోయినప్పటికీ పోలీసులు మాత్రం పొడుపు కథలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. అసలు ఇలాంటి పోలీసులు ఏమనాలి? ఇదంతా కూడా పోలీసుల అసమర్థత అంటాను నేను. రేయ్, ఇప్పుడు నేను చెప్పిన ఈ కదా అడి పొడుపు కథలు ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఛానల్స్కి వెళ్ళిపోవాలి రాత్రికల్లా. గుర్తెట్టుకు రై. సరే అనియా. సార్, నేను బీబీసీకి వెళ్ళాల్సిన వాడిని సార్. ఇలా మ్యాన్ హ్యాండిల్ చేయడం ఏం బాలేదు. లోకోల్ టీవీ. లోకల్ టీవీ. ఈ తెలివితేటతో బీబీసీకి వెళ్ళిపోతారు. అది కాదురా, నీకు నాకేమన్నా ఆస్తి గొడవలు ఉన్నాయా? ఏ లేవు సార్, ఏం లేవు. మరెందుకురా నీకు పోలీసులు అసమర్థత అవసరమా? అంటే న్యూస్ లో ఆ మాత్రం పెప్పండకపోతే ఎవరు చూడలేదు సార్. వెయిట్ కావాలి సార్ మాకు. అప్పుడు డిలీట్ చేసిండమ్మా. రే రే, డిలీట్ అంటే చేశారా? సరే. ఈ పిల్లలు ఊగే ఇచ్చాడరా. ఇట్రా. నమస్తే సార్. అడుగు ఊళ్ళో ఎవరితో గొడవలు ఉన్నాయా? అచ్చే, గొడవ లేపటం ఏంటండి? ఈడికి మన మెకానిక్ షెడ్ బంగారాజు గడికి అబ్బో చాలా గొడవలు ఏంటండి. అంతెందుకు నిన్న రంగురాల కాడ ఈయన చంపేసి పెద్ద చీరలే వేస్తానన్నాడండి. సరే. అవును సార్, ఖచ్చితంగా ఆడే చంపేసి ఉంటాడు. వెళ్ళు. పదరా. అయిపోయి సార్ ఎక్కించేసాను సార్. ఆ బంగారాజు స్టేషన్ తీసుకొచ్చాయి. చిటికలో తీసుకొచ్చేస్తాను సార్. ఇంకా చూస్తారేంటి రా, పదండి. సదియా నీ చెయ్యి పడితే ఎట్టండి బండి అన్న స్టార్ట్ అవ్వాల్సిందే. థ్యాంక్స్ రా బంగారాజా. థ్యాంక్స్ తీసి నీ జేబులో పెట్టుకొని నీ జేబులో డబ్బులు తీసి నా చేతిలో పెట్టే. రేయ్ బంగారాజు బాబురే, ఇది అసలే బేరాల టైము. నర్సీపట్నం దుగ్గాడ 4 రౌండ్లు కొట్టాననుకో, సాయంత్రం కల్లా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. 4 రౌండ్లు కొడితే నువ్వు ఇంటినే మర్చిపోతావు. ఇంకా నాకు డబ్బులు ఏమి ఇస్తావరా? బా ఇప్పుడు ఎంత? 300. రే, ఈ 300 గురించి నేను 100 రోజులు వెళ్ళిపోతానంట్రా. వెళ్ళిపోయినా పర్లేదు, నా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోరా. రే, ఒకటే ఊరు వాళ్ళం రా, ఆ మాత్రం సాయం చేసుకోమా? ఒకే ఊరులం కాబట్టి రిపేర్ చేసిన తర్వాత డబ్బులు అడిగా. పొన్నూరు రోడ్డు అయితే ముందే అడిగేవాడిని. అది కాదురా. ఏ అది కాదు ఇది కాదు, డబ్బులు ఇచ్చి బండి పట్టుకెళ్ళే. పీతి కర్పూరం ఎదవా, డబ్బులు ఇచ్చి తీసుకెళ్తానంటున్నా. పోయేటప్పుడు డబ్బులు మీదేసిపోతాడు ఏంటి? అవును, ఆ బంగారాజు గారు తిక్కలోడని చెప్పారు మన ఎస్ఐ గారు. మనం పిలిస్తే రాడేమో సార్. మనం ఎవరో పోలీసులో ఆడు బంగారు రాజు అయినా ఇత్తడి రాజు అయినా రానంటే తన్ని తీసుకెళ్ళడమే. రే బంగారాజు, మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు పదా. పని మీదా నాదా? మాదే. అయితే అప్పుడు మీ ఎస్ఐ గారినే రమ్మని చెప్పు. నేను చెప్పానా ఈడు రానంటాడని? ఎవరు సార్? కొత్త కానిస్టేబులా? ఆ పిల్ల సంగతి నీకు ఎందుకు కానీ ఎంతకైనా వస్తున్నావు రావట్లేదా? అంటే మీరు పిలిచారని కాదు కానీ ఈ అమ్మాయి నా కోసం ఇంత దూరం వచ్చింది కాబట్టి వస్తా. నేనేం నీ కోసం రాలేదు. మరి ఎవరి కోసం వచ్చామ్మా? చెప్పు. అది చెప్పు. ఈ మెలికలన్నీ మా ఎస్ఐ గారు ముందు పడుతుంది కానీ పదా. మంగా పదండి. మీ యాక్టివా చాలా సౌకర్యంగా ఉంది సార్. మా
మంగా చెప్పానా మనం తలుచుకుంటే ఎవరినైనా తీసుకెళ్ళిపోతామని. ఈ అప్పన తలుచుకుంటే అప్పడం అయిపోవాల్సిందే. ఆల్రెడీ అయిపోయింది సార్. బ్రేక్లు బాగా ప్లాన్ చేసేసుకున్నాయండి. మాకు తెలుసులే. ముందుకు జరుగు. ఒంటికాయ సొంటి కొమ్ము గడివి ఎందుకురా డబ్బులు నువ్వు పడి చచ్చిపోతుంటావా? ఒకసారి బండి ఆపండి సార్. బండి ఆపండి సార్. ఒకసారి దిగు. అరే ఒకసారి దిగు. అల్లదిగో అక్కడ దిష్టి బొమ్మ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న 3 ఎకరాలు మనవే. అదిగా దిగుదుగో అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, ఆ పక్కన ఉన్న 30 ఎకరాలు కొందామనండి. సార్ ఏంటి సార్ ఈడు క్వశ్చన్స్ మీరు అడుగుతున్న ఆన్సర్లు నాకు చెప్తున్నాడు. వంకర్ నా కొడుకు. అన్ని పట్టేస్తా. నీ ఆయుల మొహానికి 30 ఎకరాలు ఎప్పుడు కొనాలే కానీ రా ఎక్క కొన్నప్పుడు నిన్నే పిలుస్తా. రిజిస్ట్రేషన్ నేనుగా చేసేది రిజిస్టర్. ఏంటండి ఎస్ఐ గారు జీప్ రిపేర్ అనుకుంటా, లిఫ్ట్ ఏమైనా కావాలంటే? మనం అంటే బొత్తిగా భయం లేకుండా పోయిందిరా ఎదవలకి. అవునండి. ఎక్కడ్రా బంగారాజు? ఇక్కడ సార్. రా బంగారాజు. సీఎం మీటింగ్ టైం అవుతుంది, త్వరగా రిపేర్ చేసి. మీరు చేయమంటే చేసేయాలా? మరి డబ్బులు ఇవ్వాలి. బిల్స్ రాగానే ఇస్తానరా. అయి రావు ఏడవు. నా చేతిలో డబ్బులు పడితే కానీ మీ జీప్ మీద నేను చేయి పెట్టను. పొద్దున్నే మీ వాళ్ళ టైము బేరాలు రెండు బొక్క. మాటలు తినగారని ఎస్ఐ గారు తెలంగాణ మాట్లాడేది. మా జీవితం నేను ఎవరితో ఎలాగే మాడతా. అంతే పౌరుషం ఉంటే నా బాకీ నాకు సెటిల్ చేయండి. రేయ్ నిన్ను ఏయ్. మామూలుగా ఉండదురా నీకు ఇయ్యాలి. అవన్నీ కాదు కానీ ఆ, జీప్ రిపేర్ చేస్తావా చెయ్యవా? చేయను. చెయ్యకుండా ఎలా వెళ్తావో చూస్తాను. చూసుకోండి. మా జీవితం. ఏంటి సార్ ఆడు పొగరు? మీరంటే కూడా రెస్పెక్ట్ లేదు. మంగా దారి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఆడి లైఫ్ పంక్చర్ అయితే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏంటి మంగ సెకండ్ షో వదిలే టైం అయింది, ఇంకా మన టార్గెట్ రీచ్ అవ్వలేదు. అదిగో సార్ టార్గెట్. ఛా బేరం పోయింది. పోలీసులు రా. ఉన్ని మన మంగే కదా. ఏయ్ ఆపు. దగ్గర ఇట్రా. భలే దొరికారా బంగారాజుగా. మీరు కూడానండి. ఏయ్ మేడం మా ఫ్రెండ్కి ఒంట్లో పోలేదు మేడం. ఎవడాడు? ఈడే మేడం. అంటే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మనసులో ఏం బాగాలేదండి. రేయ్ హెల్మెట్ ఉంటే ఇంకా బాగుండేదిరా. నైట్ టైంలో హెల్మెట్ ఎందుకండి? ఏ టైం అయినా ఉండాలిరా. పదరా బండి దిగు. చలాన్ కడదు గాని దిగు. ఒక్కసారి వదిలేయండి. అయినా మనలో మనకు చలాన్ ఎందుకు? నిన్న నువ్వు మా మాట విన్నావేంట్రా? ఈ రోజు నీకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. మేడం మేడం సోదా పద. పోలీస్ పవర్ చూపించేదేంటి? ఇటు తిరుగు నేను చూపిస్తా. ఉంచండి సార్, పర్లేదు ఉంచండి. ఏం పెట్టేవరా చేతురా? 10 రూపీస్ కాయిన్ ఉండాలి సార్, పడిపోయింది. కంప్లైంట్ ఇస్తే ఎత్తి పెడతారా? కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్. సార్ ఏంటి కేసు? వితౌట్ హెల్మెట్ చలాన్ రాయండి. వితౌట్ హెల్మెట్ 1000 రూపాయలు ఫైన్. 1000 రూపాయలు సరిపోతాయా లేదా 2000 రాసుకుంటావా? బంగారాజు గారు శేఖర్, శేఖర్, ఆగండి. ఎస్ఐ గారు రా కుక్కుతారు ఎలా పరిగెడుతున్నాడు? ఎందుకంటే ఆడు పోలీసు కాదు కాబట్టి. పోలీస్ కాదా? నేను ముందే అనుకున్నాను వీడు మొహం చూసి లారీ క్లీనర్ అని. రేయ్ వీళ్ళు పోలీసులే, ఆడు పోలీసోడు కాదు. సారీ సార్. ఆడు లారీ డ్రైవర్. నాకు బాకీ ఉన్నాడులే, అందుకే నన్ను చూసి అలా పారిపోతున్నాడు. పదండి.